ఏమైందంటే మీకు 100 రోజులు ఇబ్బంది అయ్యి 3 రోజులు తీయాలి, 5 రోజులు తీయాలి, 7 రోజులు తీయాలని చెప్పి చూసుకుంటూ వాళ్ళు చేయండి. మీరు 100 రోజులు చేయండి. దయచేసి మీరు కమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు దేవుడికి డబ్బులు పెట్టుకొని చందాలు చేసి మండపం ఏర్పాటు చేసుకొని విగ్రహం పెట్టుకొని పూజలు చేసుకునేది వాళ్ళు బాగుపడి ఇంకా అలాగే రాష్ట్రం ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కానీ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చెప్పండి. మీకు 10 ఇస్తారా, 1 ఇస్తారా, 10 ఇస్తారా మీ ఇష్టం. దయచేసి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా విన్నపం. బోలో గణేష్ మహారాజుకి. ఈనాటి గారు సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈనాటి పీస్ కమిటీ ముఖ్య అతిథులు నరసింహస్వామి గారికి, అదేవిధంగా మన మల్కాజ్గిరి వివిధ సెక్టార్ల ఎస్ఐలకు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగా అయితే ఉందో మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈరోజు మన మల్కాజ్గిరి ఆదర్శం అని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు. పండుగ వాతావరణాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తారు కనుక మన మల్కాజ్గిరి ముఖ్యంగా మనకు చెప్పుకోదగ్గ వాళ్ళు కలెక్షన్ ఇచ్చినట్టయితే వారి మీద కేసులు చేస్తామని చెప్పేసి బెదిరించకుండా మీ యొక్క సహాయ సహకారాలు వాళ్ళకు మీరు అందించి వారిని ప్రోత్సహించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ సహకారాలు అందిస్తామని మనం ప్రత్యేకంగా తెలియజేస్తూ వారి యొక్క సహాయ సహకారాలు కూడా మండపాలు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారిగా కృతజ్ఞతలు. తీసుకోండి. ఒక 2 సీసీ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందిగా మేము మా వైపు నుంచి కోరుకుంటున్నాం. పెట్టకపోతే మేము గట్టిగా కూడా అడుగుతాం. ఇది మాత్రం 100% మేము ఎన్ష్యూర్ చేసుకుంటాం ఇది. సో ఇది మీరందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, మండపాలు పెట్టే టైంలో ఎక్కడైతే మీరు మండపాలు పెడుతున్నారో పెట్టే టైంలో రోడ్ అబ్స్ట్రక్షన్ సరే గతంలో ఎప్పుడు పెడుతున్నారు ఏం ఇబ్బంది ఏం లేదు. మరి ఓవర్ ల్యాప్ కాకుండా మినిమం మీరు ఆక్యుపై చేసుకుంటారు, నో ప్రాబ్లం. కానీ మొత్తం అబ్స్ట్రక్షన్ అనేది కాకుండా పబ్లిక్ ఇన్కన్వీనియంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. ఇంకొక పాయింట్, ఎక్కడైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ఎట్టి బస్సులో గణేష్ మండపాలు పెట్టడానికి మేము అనుమతించము. ఇది కొంతమంది అంటే దృష్టిలో పెట్టుకొని పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మా తరఫు మీరు కూడా మీ మల్కాజ్గిరి ఇది మన మల్కాజ్గిరి, సో దాన్ని కాపాడుకుంటూ అలాంటి ఇష్యూస్ ఏం జరగకుండా దీన్ని మనందరం కూడా ఎన్షూర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్కడైతే గణేష్ మండపాలలో దీపం పెడతామో మనం దీపాన్ని చాలా పవిత్రంగా వస్తాం. 9 రోజులు 10 రోజులు కూడా దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. సో ఆ దీపం విషయంలో మీరు వీలైతే దీపం పెట్టినప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి, తాంబాలం అంటారు కదా, తాంబాలం లాంటివి పెట్టేసి దాంట్లో ఇసుక అయినా లేదా వాటర్ అయినా నింపేసి ఆ మధ్యలో దీపం పెట్టండి. ఒకవేళ అది కొంచెం అటు ఇటు పడినా కానీ స్ప్రెడ్ కాకుండా అక్కడితోనే స్టాప్ అయిపోయి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు మాత్రం దీన్ని ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన మిత్రుడు చెప్పినట్టుగా బెల్ట్ షాప్స్ అనేవి 100% ఎన్షూర్ చేస్తాను. బెల్ట్ షాప్స్ మొత్తం కూడా కంప్లీట్గా నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ తేడా ఏం లేదు. నెక్స్ట్ నిమజ్జనం కూడా ఓపికగా జరిగేటట్టుగా నన్నైతే చూస్తున్నారు, నా యాటిట్యూడ్ అయితే చూస్తున్నారు. గతంలో ఇప్పుడు చాలా నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10-15 రకరకాల క్వశ్చన్స్ చూశాను నేను. సో నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది కోఆర్డినేషన్ గా జరిగిపోతూనే ఉంది. ఇలాంటి కోఆర్డినేషన్ ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా వస్తుంది, దాంట్లో నో ప్రాబ్లం. నెక్స్ట్ బయట నుంచి వచ్చే ఫోర్స్ గురించి బ్రీఫింగ్ అన్నారు. ఇది నేను ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తాను. ఎవ్రీ టైం కూడా నా ఫోర్స్ కి నేను వచ్చినప్పుడు నేను బ్రీఫింగ్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచో వస్తారు, 2 రోజులు 3 రోజులు చేసి వెళ్తారు. తర్వాత మీరు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి నాకు మంత్స్ టుగెదర్ పడుతుంది. సో మీరు అలాంటి ప్రాబ్లం నాకు ఇక్కడ క్రియేట్ చేయొద్దు, సాఫీగా సాగిపోయేటట్టుగా చూసుకోండి అని చెప్పి నేను ప్రతిసారి బ్రీఫ్ చేస్తాను. ఈసారి కూడా వాళ్ళకు ఖచ్చితంగా 100% నేను బ్రీఫ్ చేసి చెప్పేస్తాను. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ అన్నారు. రిస్ట్రిక్షన్స్ మా సర్వీస్లో అయితే మేము ఎప్పుడు ఎక్కడ చెప్పలేము. 3 రోజులు 4 ఎక్కడ నేను జోగుపేటలో పనిచేశాను, 42 days తీస్తారు. అక్కడ సెంటిమెంట్ ఉంటుంది.
42వ రోజు తీస్తారు. బట్ మేము ఎక్కడ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏం లేవు. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఎక్కడ లేవు. నెక్స్ట్ బండచేరు దగ్గర క్రెయిన్ ఒకటి అన్నారు. నేను ఒకసారి ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ పెట్టాను. నేను ఆ క్రెయిన్ ఒకటి కూడా నాకు యాక్చువల్గా నేను 2 క్రెయిన్స్ నేను అడిగాను నేను. నెక్స్ట్ ఇంకొకటి, నేను లాస్ట్ టైం భువనగిరిలో చేసినప్పుడు అక్కడ రకరకాల ప్లేస్లో చేసినప్పుడు ఎవ్రీ టైం నాకు ఒక 2 లేదా 3 క్రెయిన్స్ ఓన్లీ టౌన్లో మూవింగ్ అరౌండ్ అది. ఎక్కడైతే కొంతమంది పెడతారు, విగ్రహం పెడతారు, బట్ ముందస్తు ఆలోచన చేసుకోక క్రెయిన్ దొరకక లిఫ్ట్ చేసి తస్కర్ మీద పెట్టడానికి వాళ్ళకు ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. సో అలాంటి ఫెసిలిటీని ఎంగేజ్ చేయడానికి మేము అక్కడ లోకల్స్ లో క్రెయిన్స్ అరేంజ్ చేసేది ఎప్పుడు. బట్ ఇక్కడ ఆ కల్చర్ నేను చూడలేదు. బట్ ఈసారి నేను 100% నేను ఎన్షూర్ చేస్తాను. అట్లీస్ట్ ఒక క్రెయిన్ మూవ్ తిరిగేటట్టుగా నేను చూసుకుంటాను ఇది. నెక్స్ట్ సో ఇది నా వైపు నుంచి. ఇక సో ఆల్మోస్ట్ కంక్లూడ్ చేశాను. మా వైపు నుంచి కూడా పోలీస్ వద్ద నుంచి కూడా ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండవు, ఏమీ ఉండవు. హ్యాపీగా సాంప్రదాయబద్ధంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క పండుగ జరుపుకోవడమే మా లక్ష్యము. దీనికి అందరం సహకరిస్తాం. థ్యాంక్ యూ. అంతే కదా, 24 అవర్స్ ఉండే 24 అవర్స్ అవైలబుల్ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి మిడ్ నైట్ వాళ్ళు అవైలబుల్ లేకపోవచ్చు, ఆడ ఎలక్ట్రిసిటీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, తర్వాత అదర్వైజ్ లేకపోతే వేరేది ఏదైనా వేరే ప్రాబ్లం కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు అది వేరే డిపార్ట్మెంట్ అని మీరు అనుకోకుండా మీరు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, మేము అది చూసుకుంటాము. ఏదైనా సరే మేము కన్సల్ట్ వాళ్ళతో మేము కన్సల్ట్ చేస్తాము, ఆ ప్రాబ్లం ఏంటో రిజాల్వ్ చేసుకుంటాం మనం. అట్లే మీరు మళ్ళీ వాళ్ళు అవైలబుల్ లేరని చెప్పేసి వాళ్ళనేదో అని ఇవన్నీ లేకుండా మాకు చెప్పండి, సరిపోతుంది. మేము చూసుకుంటాం ఇక మొత్తం. అదొకటి దయచేసి మీరు గమనించండి. వేరే డిపార్ట్మెంట్ ఏదో ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు చెప్పండి. తర్వాత అదేవిధంగా బండచెరు కాడ కూడా మీరు ప్రాబ్లం ఉంది, ట్రాఫిక్ది మనకు ప్రాబ్లం ఉందన్నారు. ఆ ప్రాబ్లం నేను కూడా చూస్తాను. నేను లాస్ట్ ఇయర్ నేను లేను కాబట్టి నేను కూడా కొత్త కాబట్టి మనం కంబైన్డ్గా మనం పిలుస్తాము. రేపు నుండి చూసి అంటే ఏం ప్రాబ్లం ఉంది, మనం ఏం చేస్తే క్లియర్ ఉంటుంది, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా రోజు నిమజ్జనం రోజు ప్రాబ్లం లేకుండా ఏ విధంగా ఉంటుంది అది కూడా రిజాల్వ్ చేసుకుందాం మనం. తర్వాత మీరు మెయిన్గా మనం ఈ కేబుల్ వైర్స్, కరెంట్ వైర్స్ మనకు నిమజ్జనం అప్పుడు కిందికి ఉంటాయని అంటున్నారు. అవి కూడా అందరికి ఇంటిమేషన్ ఇచ్చేసి మనం అది కూడా ప్రాబ్లం లేకుండా మనకు ఆ రోజు ఏది ఉన్నా కూడా క్రెయిన్స్కు సంబంధించి ఎక్స్ట్రా క్రెయిన్లు కూడా పెట్టామని మనం డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాము. అవన్నీ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాము. నేనంతా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరంతా ఏ పార్టీ వాళ్ళైనా ఉండని, మీరు దేనికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండని, మనమంతా ఈ గణేష్ ఉత్సవాలను సుహృద్భావ వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకొని మనము మల్కాజ్గిరి పుర ప్రజలంతా మంచిగా శాంతియుతంగా చేసుకుంటారు. వీళ్ళకు నేను చిన్నప్పటి నుంచి ఉన్న పేరుని ఇంకా పెద్దగా తీసుకొస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇక్కడికి మమ్మల్ని పిలిచి మాతో పాటుగా ఈ సమావేశానికి మీరంతా హాజరైనందుకు మీ అందరికీ పేరున నాకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఎనీ టైం మీకు ఏదైనా మనకి ఈ ఉత్సవాల సమయంలో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము రిజాల్వ్ చేస్తాం దాని గురించి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.